పెళ్ళి చేసుకునేప్పుడు కొన్ని ప్రమాణాలు చేపిస్తారు. హైందవ్యంలో ప్రమాణాలు ఉండకపోవచ్చు, కొన్ని మంత్రాల్లో అన్ని ప్రమాణాలు ఉంటాయి. క్రైస్తవ వివాహంలో ఏముంటుంది? బైబిల్ చేతిలో పెట్టి ఏమని ప్రమాణం చేపిస్తాడు? ఆ పాస్టర్ గారు ఏమని చేపిస్తాడు? అమ్మా ఏమని చేపిస్తారు? వ్యాధి ఎందనే కానీ, బాధ ఎందే కానీ, సుఖమందే కానీ, బాధ ఎందే కానీ, వ్యాధి ఎందే కానీ, ఆరోగ్యమందే కానీ, కలిమి ఎందే కానీ, లేమి ఎందే కానీ ఈమెను విడనాడక. అంటే ఇది ప్రమాణం పెళ్లి చేస్తున్నారు అనుకుంటారు మేము అన్నవాళ్ళు. ఇప్పుడు పెళ్లి చూసారండి? పెళ్లి ప్రమాణం చూడలేదు మీరు? చూద్దాం అయితే, మనం చేద్దాం ఎక్కడేదోటి. నేనంటాను, ఒక 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 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో నీతో కలిసి జీవించే వ్యక్తి కొరకి అన్ని ప్రమాణాలు చేసి ఏమాత్రం తేడా వస్తే ఏమంటుంది అమ్మాయి? ఏమంటుంది అమ్మాయి? ఎప్పుడైనా ఇద్దరు గొడవ వచ్చిందనుకోండి ఏమంటుంది? ఇదిగో ఆ రోజు ప్రమాణం చేసిన పాస్టర్ అని పిలువ అంటుంది. ఓ రోజు అంట ఒక ఆయన వచ్చి వాళ్ళ భార్యతో అంట, అమ్మాయి మనం పెళ్లి చేశారు కదా, ఆ పాస్టర్ చనిపోయాడా అని చెప్పాడట. పాపం బాధేసి ఈవిడేమని తెలుసా, చేసిన పాపం ఊరికే పోద్దేటి అన్నదంట. అంటే ఏంటి దాని అర్థం? అంటే పెళ్లి చేయడం పాపమా అంటే దానికి అదేనా అర్థం? చేసిన పాపం ఊరికే పోద్దేటి అంటే ఇతను పెళ్లి చేయడం ఆవిడకి పాపంలాగా అనింది. ఎందుకు ఆ ప్రమాణం చేస్తారు? తన వారి జీవితంలో ఏకశరీరంగా, అప్పటి వరకు వేరువేరుగా ఉన్న వీళ్ళు ఏకశరీరం అవ్వడానికి సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దేవుని ఎదుట, పరిశుద్ధ గ్రంథం మీద చేతులించి ఇగో ప్రమాణం చేయి బాబు పెళ్ళికొడుక అని చెప్పి సంతకాలు చేపించి గవర్నమెంట్ ముద్ర కూడా వేస్తారు. ఏమిస్తారు? ఇచ్చి ముద్ర వేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బాబు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది చూపించండి. విడిపోయినా చూపించాలా? కలిసి ఉంటే అక్కర్లేదండి, విడిపోతే మాత్రం కావాలి కదా. ఎందుకు? ఒక సాక్ష్యం. నేను అంటాను, ఒక జీవితాల్లో ఒక శరీరకం కలిసి ఉండే దానికి ఇంత ఆధారం పొందుతుంటే మరి బాప్తీసం పొందుతున్న మరి ఇంకెంతటి ఆధారమో తెలిసినా మన ఆధారం అంటాను. బాప్తీసం పొందిన తర్వాత కాగితం ఒక పాస్టర్ గారు ఇవ్వకపోవచ్చు, ఒక సర్టిఫికేట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ సర్టిఫికేట్ ఎక్కడ ముద్ర అయిపోతుంది సా? పరలోకంలో ముద్ర అయిపోతుందండి. ఆమె చెప్తా, ఎక్కడ అయిపోతుంది ముద్ర? పరలోకంలో ముద్ర వేస్తాడు. ఏమని? ఆ జీవ గ్రంథంలో నీ కొరకు ఒక గ్రంథం ఇప్పబడింది, ఒక గ్రంథం ఇప్పబడింది. నీవు రక్షణ పొందిన మొదలుకొని, ఇదిగో నా కూతురు ఈ రోజున రక్షణ, ఇదిగో పలానా అర్జున్ రక్షణ పొందాడు ఈ రోజున. ఏమవుతుంది? వీడి మాట, ఇగో ఒకటే రోజు వీడి మాట, వీడి క్రియలు, వీడి చూపులు, వీడి యొక్క నడక, ఇగో మళ్ళీ రెండోవాడు ఉన్నాడు, ఎవడాడు? అర్జును, వెంకట్, ఇటు రెండోవాడు బాప్తిజం పొందాడు. ఈ క్రియ ఏంటి, మాట, ఇవన్నీ రాస్తాడు. అంటే మనకి ఏం రాయబడుతుందంటే, బాప్తిజం పొందిన తర్వాత ఈ లోకంలో పుస్తకం మన పేరున రాయకపోవచ్చు, కానీ పరలోకంలో మాత్రం ఒక జీవగ్రంథం విప్పబడింది. ఎవరి పేరున? నీ పేరున. ఎవరి పేరున? నా పేరున. ఒకటి రాయబడింది, ఆల్రెడీ రాసేస్తున్నాడు అక్కడ. ఆల్రెడీ కొన్ని పేపర్లు అయిపోయినాయి కొన్ని పేపర్లో. కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ పేపర్లు అయిపోయినాయి. ఇంకా నడుస్తున్న పేపర్లో శ్రమ, అవమానం, తర్వాత ఏమొస్తుంది పేపర్లో? ఆశీర్వాదం, అభివృద్ధి, ఎదుగుదల, అనేక మందికి పెట్టే, అనేక మందికి చేసే, అనేక మందిని ఆశీర్వదించబడే ఈ పేపర్లన్నీ రాయబడాలి. హల్లెలూయా. ఇది బాప్తిజం పొందిన వారి పక్షంగా రాయబడే గ్రంథం.